ఆ కొంత టైంని నువ్వు దృష్టి పెట్టి వాడు నేర్చుకునే అభ్యాసం చేసుకునే టైం అది. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆ నేర్చుకునే టైంలో ప్రతిదీ నీ మాట వింటారు వాళ్ళు. నువ్వు ఏది చెప్పినా సరే నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఇంకా చెప్పమ్మా అని చెప్పి వింటారు. వినే టైం ఒకటి ఉంటుంది. వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే నీ మాట వింటూ ఉన్నప్పుడే నీకు కనెక్ట్ అయి ఉన్నప్పుడే నువ్వు వాళ్ళకి అందించాల్సిన దైవికమైన విషయాలు వాళ్ళ హృదయాల్లో నాటావనుకో, రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సరైన టైంలో నువ్వు నాటిన వాక్య విత్తనాలు వాళ్ళలో మొలకెత్తి వాళ్ళు భద్రంగా ఉంటారు, సమాజానికి దీవెనగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలకు నేర్పించాల్సిన టైంలో నేర్పించరు. వాళ్ళు ముదిరిపోయిన తర్వాత క్లాసులు ఇస్తుంటారు. అప్పుడు వాడు దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తాడు. ఆమె దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తుంది. ఎందుకంటే నువ్వు క్లాస్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల. చక్కగా నీ బిడ్డల్ని దగ్గరగా తీసుకొని వాళ్ళకంత ఆహారం పెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేవుని విషయాలు ఎక్కించాల్సిన సందర్భంలో నువ్వు వాళ్ళ హృదయాల్లోకి ఎక్కించలా. ఆ టైం దాటించిన తర్వాత, అది పోయిన తర్వాత, వాళ్ళు ముదిరిపోయిన తర్వాత, వాళ్ళకి లోకం ఎక్కిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవుని మాటలు ఎక్కించడానికి ట్రై చేస్తే వాడు వినడు, ఆమె వినదు. అక్కడ కూడా నువ్వు టైం పోగొట్టుకున్నావు. ఓకేనా? ముందేం చెప్పాను? ధనం. రెండవది టైం. ఇక టైం విషయంలో కొంచెం ఆగాను నేను, ఎందుకంటే ఇంకా జ్ఞానం ఉంది టైం దగ్గర. ఇదే టైం విషయంలో మనం దేవుని కొరకు సిద్ధపడటం, మన బిడ్డల్ని కూడా దేవుని కొరకు సిద్ధపరచడం అనేది రెండు సంగతులు. మూడవది, ఇప్పుడు నీ సమీపస్తులకో, కుటుంబస్తులకో, లేకపోతే నీ సమాజ ప్రజలకో, నీ గ్రామ ప్రజలకో, నీ ప్రాంత ప్రజలకో నువ్వు సువార్త చెప్పాలని ఉన్నావు. నీకు భారం ఉంది. దేవుడు నీకు టైం ఇస్తాడు. ఫలానా వాళ్ళకి నువ్వు చెప్పే టైం ఇస్తాడు. ఆ టైం నీకు ఇచ్చినప్పుడే నువ్వు వాళ్ళకి చెప్పాలి. తర్వాత చెప్దాంలే అని నువ్వు అనుకుంటే నెక్స్ట్ వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడు పోవచ్చు, లేదా నువ్వు పోవచ్చు. అంటే దేవుడు నీకు టైం ఇచ్చినప్పుడే నువ్వు సువార్త చేయాలి. ఆ టైం దాటిపోయిందంటే తర్వాత చెప్దాంలే అనుకుంటే రేపు నువ్వు చెప్పడానికి వాడు ఉండకపోవచ్చు, లేదా చెప్పడానికి ఆలోచించిన నువ్వు ఉండకపోవచ్చు. వాళ్ళ లైఫ్ గ్యారంటీ లేదు, మన లైఫ్ గ్యారంటీ లేదు కదా. ఆమె లైఫ్ గ్యారంటీ లేదు తల్లి, నీ లైఫ్ గ్యారంటీ లేదు. దేవుడు ఆమెను పిలవచ్చు, లేదా నేను పిలవచ్చు. కాబట్టి నీ వాళ్ళకి చేరవేయాల్సినటువంటి సువార్త సకాలంలో నువ్వు చేరవేయాలి, నీ బాధ్యత ముగించాలి. ఆ తర్వాత చూద్దాంలే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడి నువ్వేదో గందరగోళం అయిపోయి వాళ్ళకి అందించాల్సిన సమాచారం అందించకపోతే వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు. ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు, ఆ దరిద్రపు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు, మా రక్త సంబంధం అయ్యి ఉండి అని వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్తే ఎగతాళి చేస్తారు, రేపు చచ్చిన తర్వాత నరకంలో పోయిన తర్వాత నువ్వు చెప్పకపోతే, చెప్తే తిడతారో లేదా సిగ్గు అవమానపరుస్తారన్న ఫీలింగ్తో నువ్వు చెప్పకపోతే, చెబితే ఒకరోజు అవమానపరుస్తారేమో, తర్వాత ఆలోచిస్తారు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని నువ్వు చెప్పకపోతే నరకంలో మండినంత కాలం వాళ్ళు నిన్ను శపిస్తానే ఉంటారు, తిడతానే ఉంటారు. ఏది బాగుంటుంది? నిత్యత్వం అంతా వాళ్ళు తిట్లు తింటాం బాగుంటుందా? ఒకరోజు తిట్లు తింటాం బాగుంటుందా? తిడితే తిట్టారు, ఎగతాళి చేస్తే చేశారు, ఒకటే సీరియస్గా. ఇప్పుడు నేనేం పిచ్చోడిని కాదు, పిచ్చిదాన్ని కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడు, మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నరకాన్ని తప్పించుకుంటాడు. నిర్లక్ష్యం చేసిన వాడు, తెలిసి కూడా తృణీకరించిన వాడు శిక్షలోకి వెళ్తాడు. మనల్ని రక్షించే ఏకైక మార్గం యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మాత్రమే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనం మొక్కే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయలేదు. ఆయన మాత్రమే మార్గదర్శి. మనం ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా మార్గదర్శకులుగా ఆ క్వాలిటీ ఇవ్వలేరు. కాబట్టి ఏ కోణంలో చూసినా యేసు వంటి దేవుడు లేడు గనుక దయచేసి మీరు ఆలోచించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువులో కొనసాగండి. యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. దయచేసి సిద్ధపడండి అని ఒక మాట అందించు బిడ్డ, సీరియస్గానే అందించు. కనీసం ఒక్క మారైనా నువ్వు చెప్పినటువంటి అనుభవం నీకు ఉండాలి. అందుకే నా దగ్గరికి ఏ రూపేణ ఎవరైనా వస్తే, అది ఏ కారణం చేతైనా రాని, ఒక్కసారైనా సరే వీళ్ళకి సువార్త తెలియదురా అనుకుంటే ఒక్కసారైనా సరే వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చేరవేయటానికి ఇష్టపడతాను నేను.
నేను ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైం పోగొట్టుకోను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే దేవుడు ఈ వ్యక్తిని నా ముందుకు పంపించాడు. నా చుట్టూ ఉండేవాళ్ళు అంటారు, కొంచెం తిని చెప్పొచ్చు కదా అంటే, నేను తినడానికి పోతే వెళ్ళిపోతాడేమో, లేదా నేను తినడానికి పోయి అంతా నేను రెడీ అయ్యి ప్రశాంతంగా వచ్చి కూర్చుంటే వానికి ఇంట్రెస్ట్ పోయిద్దేమో. కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన టైంలో సరే అవసరమైతే నా తిండి ఆపుకుంటాను, కొద్దిగా ఇబ్బంది అయ్యింది పర్వాలేదు, కానీ నా ముందుకు పంపిన ఆత్మకు మాత్రం సువార్త చెప్పకుండా వదిలిపెట్టను. ఎందుకంటే ఆ పర్సన్ ఎప్పుడైతే నా ముందుకు వచ్చారో అదే దేవుడు నాకు ఇచ్చిన టైం, నేను దాన్ని వినియోగించుకుంటా. అది రాజకీయ నాయకుల రూపంలో రాని, పోలీసు వాళ్ళ రూపంలో రాని, లాయర్ రూపంలో రాని, లేకపోతే ఇంకొక అధికారి రూపంలో రాని, ఏ రూపంలోనన్నా రాని, అందించి మాత్రం వదిలిపెడతా. నా బాధ్యత అయిపోయింది. అవకాశం ఉంటే ఒక బైబిల్ గ్రంథం ఇస్తా, సద్దర్శనం బుక్ ఒకటి ఇస్తా. నేను చెప్పింది ఎక్కడన్నా మిస్ అయితే ఇంటికి పోయినా చదువుకుంటాడు, ఇంకా క్లియర్గా అర్థమైద్దని. నేను చెప్తున్నాను, నువ్వు సువార్త అందించడానికి దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నీ ఫ్రెండ్స్కైనా, నీ కొలీగ్స్కైనా, నీ తోటి కార్మికులకైనా, నీ ఫ్యామిలీ మెంబర్స్కైనా, నీ రిలేషన్స్కైనా, ఎవరికైనా దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నువ్వు అందించాలి. అది మిస్ అయిందంటే నువ్వు తర్వాత చెప్పడానికి వాళ్ళు ఉండకపోవచ్చు, లేదా నీకు ఆ టైం దొరకకపోవచ్చు, లేదా నువ్వే ఉండకపోవచ్చు. ఒకవేళ టైంలో చెప్పామనుకో సద్వినియోగం చేసుకున్నట్టు, చెప్పకపోతే దుర్వినియోగం అయిపోయినట్టు అవకాశం. ఓకే, ఆ టైం వేస్ట్ అయిపోయినట్టు. నీ పిల్లలకు నువ్వు ఇచ్చే టైం కరెక్ట్గా కానీ ఈ టైంలో వాళ్ళు ఇప్పుడు నీ మాట వినే టైంలో నువ్వు కానీ వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేవుని విషయాలు నాటితే నువ్వు సద్వినియోగం చేసుకున్నట్టు, నువ్వు తర్వాత చూద్దాంలే అని నువ్వు వేరే వేరే వ్యాపకాల్లో మనసు పెట్టి పిల్లలకి టైం తీసుకోకపోతే నువ్వు రైట్ టైంని దుర్వినియోగం చేసుకున్నట్టు. తర్వాత నీకు కావాలన్నా దొరకదు. ఒకవేళ నువ్వు టైం తీసుకుందామన్నా పిల్లలు నీకు టైం ఇవ్వరు. అమ్మా నేను చెప్పే మాట వినరా తల్లి అంటే, మమ్మీ స్టడీ మమ్మీ, నా పని నాకుంది, ఏంటి నీ సోది చెప్పావుగా అంటారు. నా మాట కొంచెం వినరా అంటే, డాడీ మా పని ఉంది డాడీ, ఏంటి నువ్వు. అదే ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకొని బిడ్డల హృదయాల్లో దేవుని వాక్య బీజాలు నాటు. ఇది రైట్ టైం. మిస్ అయిందంటే రేపు మళ్ళీ నీకు దొరకదు. ఆల్రెడీ అలా మిస్ అయిన వాళ్ళు కొంతమందిని ఎత్తి కొట్టుకుంటున్నారు. అబ్బా వీడికి భక్తి నేర్పలేదు, నేను ఆత్మీయత నేర్పలేదు, వీడికి నేను లోకం నేర్పాను, వీడికి దేవుడిని నేర్పలేకపోయాను, ఇప్పుడు వాడు నాకు కాకుండా పోయాడని ఒక్కొక్క తండ్రి ఏడుస్తున్నాడు, ఒక్కొక్క తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే మొక్కగా వాడు ఎటు తిప్పితే అటు బెండ్ అయ్యే టైంను నువ్వు లాస్ అయ్యావు, ఇప్పుడు మానైంది. నీ బిడ్డల్ని సిద్ధం చేయటం. మూడవది, నీకు అందుబాటులో సమయం దేవుడు ఇచ్చినప్పుడే వాళ్ళకి సువార్తను అందించటం. అలాగే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అని ప్రభు చెప్పాడు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, పరలోకంలో మీకోసం ధనం కూర్చుకోండి. అంటే పరలోకంలో మనకు ధనం ఏర్పడాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? మనకు దేవుడు అనుగ్రహించింది అది ధనమైనా తలాంతైనా, మనకి ఏ అవకాశం ఉన్నా అది దేవుని కొరకు, ప్రజల కొరకు మనం వెచ్చించినప్పుడు మన పేరిట అక్కడ దేవుడు సిద్ధపరుస్తాడు. ఇదేదో భ్రమ, కల్పన, కథ కాదు, వాక్యం. సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన వాక్యం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ దొంగ కన్నం వేసి దొంగిలుతాడు, చిమ్మెట తుప్పు తినేస్తాయి. మీ ధనము పరలోకంలో కూర్చుకోండి. మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి, అక్కడికి దొంగ రాడు, చిమ్మెట తుప్పు అక్కడ తినివేయవు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండును అన్నాడు. మరి అక్కడ ఏర్పడాలంటే ఏం చేయాలి? పరలోకంలో నీకు నాకు మనకి ధనం ఏర్పడాలంటే ఇక్కడ మనకు దేవుడు అనుగ్రహించినవి దేవుని నిమిత్తము, ప్రజల నిమిత్తము వెచ్చించడానికి. డబ్బు రూపంలో ఇచ్చాడా, టాలెంట్ రూపంలో ఇచ్చాడా, పనితనం రూపంలో ఇచ్చాడా, అదేదైనా అది దేవుని కొరకు, ప్రజల కొరకు వాడబడినప్పుడే అక్కడ నీ కొరకు సిద్ధపరచబడితే. ఒకవేళ దేవుని టైం ఇది, నీకు ఇచ్చిన టైం ఇది, ఈ టైం నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇప్పుడు పోయి నేను భూమి మీద నీకోసం వర్క్ చేస్తాను, అప్పుడు పరలోకంలో నాకు ధనం సమకూడిద్ది అంటే ఆ ఛాన్స్ అయిపోయింది నాయన, నీకు ఇచ్చిన టైం నువ్వు వేస్ట్ చేసుకున్నావు.
నేను నీకు ఇచ్చినటువంటి అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నావు. నువ్వు అక్కడే సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ నీకు ఏర్పడేది. నేను చెప్పాక నా గ్రంథంలో రాయించా కదా, నువ్వు దాన్ని నిర్లక్ష్య పెట్టావు. ఎన్నోసార్లు చదివావు కానీ దాటిపోయావు, దాన్ని సీరియస్గా తీసుకోవాలా. మనకు వచ్చిన దరిద్రం వల్ల ఏంటంటే చాలా విషయాలు మనం చదువుతాం, వాక్యంలో వింటాం, కానీ తీవ్రంగా తీసుకోం. ఆ విన్నప్పుడు కాసేపు కూర ఉడికినట్టు ఉడుకుతాం తప్ప కూటం అయిపోయిన తర్వాత ఆ మాటలన్నీ చాలా తేలిగ్గా పక్కన పడేసి మళ్ళా మనం ఎప్పటి క్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ దరిద్రం అనేది అందరినీ పట్టి పీడిస్తూనే ఉంది. కానీ కొందరు ఉన్నారు, ఇంతమందిలో కొందరు ఉన్నారు, వాళ్ళు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటారు, ఆచరణలో పెడతారు. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, నువ్వు పరలోకంలో ధనం సమకూర్చాలంటే భూమి మీద నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలోనే జరిగిద్ది అది. ఇక్కడ నువ్వు ప్రభు నిమిత్తం కష్టపడినప్పుడు, ప్రభు నిమిత్తం ఖర్చు పెట్టినప్పుడు, ప్రజల నిమిత్తం నువ్వు ప్రయాసపడినప్పుడు, ప్రజల నిమిత్తం ప్రజలకు రక్షణార్థమై నువ్వు ఖర్చు పెట్టినప్పుడు అది జరిగిద్ది. అక్కడ ఏర్పడిద్ది నీకు. నువ్వు అక్కడ పోయిన తర్వాత చేయాలంటే కుదరదు. నువ్వు దీనిలోకి చేయి జాపి ఇస్తావా? పుచ్చుకున్నాడు కంటే ఇచ్చుట ధన్యం అన్నాడని ఇస్తావా? నువ్వు ఎంత చేస్తావో అభాగ్యులకు, దీనులకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి, అవిటి వారికి, వృద్ధులకు, తల్లిదండ్రి లేని వారికి మనం ఎంత చేయగలమో దాని అంతటిని బట్టి దేవుడు అక్కడ మనకు సమకూరుస్తాడనేది బైబిల్ చెప్పిన సత్యం. కానీ ఈరోజు కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, మనం తిన్నామా, మనం కట్టామా, మనం బాగున్నామా, మనం ఎంజాయ్ చేసామా, సచ్చామా, ఇదే జీవితం. ఎంత సంపాదించాం, ఎంత వెనకేసాం, ఎంత బాగున్నాం, ఎంత ఆనందపడ్డాం అనే కానీ మిగిలిన వారి గురించి మనం ఆలోచించే పరిస్థితి ఉండదు. తీరా అక్కడ పోయిన తర్వాత అలా ఆలోచించిన వాళ్ళు రేపు ఉన్నతమైన స్థానాల్లో ఉండే ఉన్నతమైన వాటిని పొందుతుంటే నిత్యత్వం పర్యంతం అబ్బా నేను మిస్ అయ్యానే ఒక ఫీలింగ్తో వేదన పడతానే ఉండాలి. మనకి వేరే శిక్షలేమి ఉండవు అక్కడ. మనకి క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు జరిగేది కదా, మళ్ళీ నరకానికి పంపించడం, కాల్చడం అనే శిక్షలు ఉండవు. ఎందుకంటే రక్షణ పొందాం, రక్షణ నిలబడ్డాం కదా, వెళ్తాం అక్కడికి. కానీ మనకు శిక్ష ఏంటో తెలుసా? మనం చేసిన బుద్ధిహీనమైన పనులకి మహిమ తగ్గించబడిద్ది. భూమి మీద నీకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళు దేవుని క్రమంలో కానీ బ్రతికారనుకో, రేపు అక్కడ నీకంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళని చూసి నువ్వు అబ్బా నేను మిస్ అయ్యాను, మళ్ళీ తిట్టుకోవడానికి లేదు, సండుకోవడానికి లేదు, అసూయ పట్టడానికి లేదు, పడితే మళ్ళీ అసలు అక్కడ ఉండవు. అబ్బా నేను మిస్ అయ్యానే అని ఆ ఫీలింగ్ అనేది నిత్యత్వం అంతా వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడదా? ఎందుకు? నీకంటే కింది స్థాయిలో ఉన్నోళ్ళు రేపు నీకంటే ఉన్నతంగా ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన టైం సద్వినియోగం చేసుకున్నారు, రైట్ టైంలో వాళ్ళు దేవుని కోసం చేయాల్సినంత చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నత స్థితిలో ఉన్నారు. నువ్వు రైట్ టైం, దేవుడు నీకు ఇచ్చిన టైంని నువ్వు లాస్ చేసుకున్నావు, సద్వినియోగం చేసుకున్నావు, దుర్వినియోగం చేసుకున్నావు, నీకు అక్కడేముండదు. ఓకేనా? దేవుడు నీకు ధనం ఇచ్చిన, టాలెంట్ ఇచ్చిన, అది దేవుని కోసం వాడబడినప్పుడు ఆ టాలెంట్కి అర్థం ఏంది? నాకు పాడే కృపను దేవుడు ఇచ్చాడండి, ఈ స్వరం దేవుడు ఇచ్చాడు, ఒక పాటను సిద్ధపరిచే కృప దేవుడు ఇచ్చాడు, పాడే కృప దేవుడు ఇచ్చాడు, మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడు. ఏవైతే నా కృపలు ఇచ్చాడో ఆ కృపలు నేను లోకంలో వెచ్చించవచ్చు, దానివల్ల నాకు ధనం రావచ్చు, నేను లోకాన్ని అనుభవించవచ్చు. కానీ లోకంలో కాదు, నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం నాకు దేవుడిచ్చిన తలాంతులు వాడబడాలి. లోకం వాటిని లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా నా దేవుని సంబంధులు ఖచ్చితంగా వాటిని వినియోగించుకోగలరు. కాబట్టి నేను నా దేవుడి కృపలో నాకు ఇచ్చిన తలాంతుల్ని దేవుల్లో నేను వెచ్చిస్తానని, నాకు దేవుడిచ్చినటువంటి ఆ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను దేవుల్లో వినియోగించడం అనేది మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు దేవుడిచ్చిన ధనం, నాకు దేవుడిచ్చిన లైఫ్, నాకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ కనీసం కొంతైనా నేను దేవుని కొరకు వెచ్చించాలి అని ఒక విశ్వాసిగా ఉండి జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్న దినాల్లోనే ఆలోచించా. దేవుని కృపను బట్టి అది సమృద్ధిగా వినియోగం అయ్యేటట్టు నా దేవుడు కార్యం చేశాడు. ఆయనకి మహిమ కలుగును కాక.
ఈరోజు నీకు కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి నీకు. అది ఏదో రూపేణ కనీసం కొంతలో కొంతైనా దేవుని కోసం వాడబడినప్పుడు నీకు ఆ తలాంతు దేవుడిచ్చి ఎందుకు ప్రయోజనం ఏంటి? దేవుని కొరకు వాడబడనప్పుడు అది ఏమంటావు సోదరా? కొంతైనా వాడబడాలి కదా దేవుని కొరకు, అప్పుడు కదా దానికి అర్థం. కాబట్టి ఆలోచించండి, మీరు ఆలోచించండి. కొంతమంది చక్కగా మాట్లాడగలుగుతారు, కొంతమంది చక్కగా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు, కొంతమంది నేర్పుగా సువార్త చెప్పగలుగుతారు, కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది చక్కగా రాయగలుగుతారు, కొంతమంది ఇతరులను ధైర్యపరచగలుగుతారు, ఓదార్చగలుగుతారు. కొంతమంది మంచి పనితనాలు ఉంటాయి వాళ్ళకి. కొంతమంది అంశాలుగా చక్కగా చెప్పిన ఉపదేశాన్ని నీటిగా పుస్తకాల రూపంలో రాయగలుగుతారు. అట్లా ఏదో ఒక ఫీల్డ్ని ఎంచుకొని నేను దేవుని పని చేస్తాను, నాకు దేవుడిచ్చిన తలాంతుని ఇలాగ ఉపయోగిస్తాను ఆత్మల రక్షణ కొరకు, ప్రభు మహిమ కొరకు అని మనం అట్లా మనకి ఏది ఇచ్చాడో గుర్తుపట్టి మనం దాన్ని చేస్తూ ఉంటే మన టైం సద్వినియోగం అయ్యేది, లేకపోతే లాస్ అవుతాం మనం. దేవుడు ఏమన్నాడు? నీకు టైం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, చూసుకోమన్నాడు. దేవుడు నీ మీద ప్రెజర్ అయ్యాడు, మౌనంగా ఉంటాడు, నీ ఇష్టం ఉంటుంది. దాన్ని ఎలా వినియోగించుకుంటావో నువ్వే. దుర్వినియోగపరచుడా సద్వినియోగపరచుడా అనే రెండింటి మీద నేను మాట్లాడుతున్నాను. గ్రహించుకోండి ఈ విషయాన్ని. అలాగే ఇంకా టైంని సద్వినియోగం చేసుకునే విషయంలో ఈ 3-4 కాదు, ఈ 3-4 అంశాలే కాదు, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. సండే స్కూల్ పరిచర్య ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దర్శనాన్ని కలిగి ఉండొచ్చు. నేను చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటాను, నేను పిల్లల కొరకు రెడీ అవుతాను, పిల్లల్ని నేను రెడీ చేస్తాను. భావి తరాల్ని నేను దేవుని కొరకు ప్రభావితం చేస్తాను, సమాజ శ్రేయస్సు కొరకు పిల్లల్ని నేను మంచి భక్తిలో, ఆత్మీయతలో, సత్ప్రవర్తనలో నేను కట్టాలి. కొంతమంది ఆ దర్శనం పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల భారం, వాళ్ళకి ఏ విధంగా ఉపదేశం చేయాలి, వాళ్ళని దేవుని కొరకు ఎలా బలపరచాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్కు బానిసైపోతున్నారు, మద్యానికి గాంజాయికి బానిసలైపోతున్నారు. చిన్నపిల్లలు హేయమైన కార్యాలు చేస్తున్నారు, భయంకరంగా దొంగతనాలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు. దారుణమైన విషయం ఏంటంటే మొన్న హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన, దుస్సంఘటన అది. 45 ఏళ్ల పురుషుణ్ణి 4 యువకులు పురుషుణ్ణి అవాచ్యమైన చర్య జరిగించి చంపారు. అంటే ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే స్త్రీయే కాదు, పురుషుడికి కూడా భద్రత లేనంత దారుణమైన పరిస్థితికి సమాజం దిగజారింది. దానికి కారణం ఏంటి? పిల్లలు. వాళ్ళు పిల్లల దశలో ఉన్నప్పుడే వాళ్ళని సరైన వాళ్ళు చేతబట్టి వాళ్ళని తీర్చిదిద్దటం అనే ప్రక్రియ లేదు. తల్లిదండ్రులు వదిలేశారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అలాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని చక్కగా సిద్ధపరచగలిగేటువంటి ఆదరణకరమైన ఆశ్రయాలు లేవు. అందుకే వాళ్ళు అంతా దాదాపు చిన్నవాళ్లే, అంత మైనర్సే ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళకు టైట్లు కూడా పెట్టి న్యూస్ వేస్తున్నారు, చెరిపి గ్యాంగ్ ఏదో పేరుతో వేస్తున్నారు వాళ్ళకి. నేను చెప్తుంది సమాజంలో జరుగుతుంది. అంటే వాళ్ళు టీనేజ్ దాటిన తర్వాత వాళ్ళు అలా తయారు. స్కూల్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సరిగ్గా భక్తి పునాది పడితే దేవుని భయం, మనస్సాక్షి పనిచేయటం మొదలైన వాటి వల్ల వాళ్ళు సమాజ కంటకులు కాదు, సమాజ శ్రేయస్సుగా మారుతారు. నువ్వు దర్శనం పెట్టుకో, అదో గురి పెట్టుకో. సండే స్కూల్ పిల్లల్ని నేను సండే స్కూల్ స్థాపించాలి, లేదా పిల్లల్ని నేను కొన్ని ప్రాంతాలు విజిట్ చేసి పిల్లల్ని నేను దేవుని కొరకు పట్టుకోవాలి, పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరచాలి. కొంతమంది యూత్ని టార్గెట్ చేసుకోండి, యూత్ని బలపరచడానికి టార్గెట్ చేయండి. కొంతమంది చదువులేని వాళ్ళని, కొంతమంది చదువుకున్న వాళ్ళని, కొంతమంది చిన్న చిన్న గుంపుల్ని నేను దేవుని కొరకు సంపాదించాలి, చిన్న చిన్న ప్రాంతాలు దర్శించి చిన్న చిన్న గుంపుల్ని ప్రార్థన గుంపులుగా మొదలుపెట్టి తర్వాత ఒక సంఘంగా, ఒక పరిచర్యగా నేను రూపాంతరపరచాలి అనే అలాంటి లక్ష్యం పెట్టుకోండి. కొంతమంది చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో నేను భాగం కావాలి, పరిచర్య జరుగుతుంది, పరిచర్య విస్తరిస్తుంది,
అందులో నేను కూడా ప్రధాన భూమిక పోషించాలి. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను చేయదగ్గదేదో నేను కూడా టైం స్పెండ్ చేసి మన చర్చి విషయాల్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి బ్యాలెన్స్ చేయాలి, నాకు ఆ విషయంలో టాలెంట్ ఉంది, ఉపయోగపడచ్చు. అట్లా ఒక విజన్ పెట్టుకొని ఒక దర్శనం ప్రకారం మనం పనిచేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో మాత్రమే అది ఛాన్స్, దాటిన తర్వాత లేదు. నువ్వు సేవ చేసిన, దానం ఇచ్చిన, సమాజాన్ని ప్రభావితం చేసిన, ఫైనల్గా ప్రార్థనలు చేసిన, నీ ప్రార్థనలో ఆలకింపబడేది కూడా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే. ఇక్కడ నుంచి దాటి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థనల అవసరత లేదు, ఎందుకంటే ఆయన ముఖాముఖి ఉంటాడు. అర్థమైందా? ప్రార్థన అనే దాని యొక్క అవసరత ఇక్కడ ఉంది. పరలోకంలో ప్రార్థన చేస్తుంది ఇద్దరే. పరలోకంలో మనకు సపోర్ట్గా ప్రార్థన చేస్తుంది ఇద్దరు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండు భూమి మీద పరిశుద్ధాత్ముడు. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయము 27-34 ఈ 2 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. 27-34 రోమాపత్రిక 8వ అధ్యాయం 27లో పరిశుద్ధాత్మ మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడని ఉంటుంది. 34లో క్రీస్తు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. కానీ మీరు ఎక్కడన్నా చూపించగలుగుతారా పరిశుద్ధుల ప్రార్థనలు భూమి మీద నుంచి వెళ్ళినాయా లేకపోతే పరలోకం నుంచి వెళ్ళినాయా? పరలోకంలో ప్రార్థన జరుగుతున్నట్టు మనకు చూపిస్తారా? లేఖనంలో ప్రార్థన అంతా భూమి మీదే. అంటే నువ్వు ఎవరి కోసం విజ్ఞాపన చేసినా, ఎవరి కోసం అంగలార్చినా, ఏ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రపంచం కోసం, పట్టణం కోసం, గ్రామం కోసం, నువ్వు దేని నిమిత్తం, ఎవరి నిమిత్తం అంగలారుస్తావో, మొరపెడతావో, రొమ్ము కొట్టుకుంటావో, గోజాడతావో, ఆ ప్రార్థనల వ్యవహారం అంతా కూడా భూమి మీద ఉన్నప్పుడే నడుస్తుంది. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసి సేవ చేస్తానయ్యా, ప్రార్థనా సేవ చేస్తానంటే ఆ టైం అయిపోయింది. అది కూడా నువ్వు భూమి మీద చేసేది ఉండే, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మహిమలో చేరావు, ఇంకా నువ్వేం చేయడానికి లేదు, ఇక్కడ నువ్వు ఆనందించటమే అంటాడు. కొంచెమో కొంచెమో చేసావు, ఇక ఇది విశ్రాంతి స్థలం అంటాడు. ఏది? ఒకవేళ క్రీస్తు రాకడకు ముందు మనం వెళితే, వచ్చిన తర్వాత మనల్ని అందరిని తీసుకెళ్తాడు, సమాధులు తెరవబడితే పరిశుద్ధులు లెగుస్తారు, అంటే పరదేశ్ నుంచి ఆత్మలు వస్తాయి, వాళ్ళు మనం కలుస్తాం, మొత్తం కలిసి గొర్రెపిల్ల పెళ్లి విందు, న్యాయపీఠపు తీర్పు అంతా అయిపోయిన తర్వాత ఇక మనకి స్థానాలు డిసైడ్ చేస్తాడు. ఆ స్థానాల్లో నిత్యత్వం అంతా ఇక ఉండాల్సిందే. కాబట్టి బిడ్డలారా, మీరు సేవ చేసిన, ప్రార్థన చేసిన, సాయం చేసిన, మీ తలాంతులు వినియోగించిన, ఒక వ్యక్తికి సువార్త చెప్పిన, బిడ్డల్ని మీరు బ్యాలెన్స్ చేసిన, ఏదైనా సరే మనం భూమి మీద ఉన్నప్పుడే. దాటి అవతలికి పోయిన తర్వాత మనం ఏం చేయలేం. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకండి. దుర్వినియోగం చేసుకోవద్దు టైంని. రైట్. ఫస్ట్ది ఏంటి? డబ్బు దుర్వినియోగం. ఆ డబ్బుతో కొంతమంది నాశనం చేస్తుంటే కొంతమంది బ్రతికేస్తున్నారు. 2, టైం దుర్వినియోగం. ఇంకా నేను చెప్పినవన్నీ మీరు రాసుకోవచ్చు, విడివిడిగా రాసుకోవచ్చు. తలాంతును దుర్వినియోగం. మంచి స్వరం ఇచ్చారు కొంతమందికి, కానీ ఆ స్వరంతో వాళ్ళు లోకంలో చేస్తున్నారు. మంచి టాలెంట్ ఇచ్చాడు కొంతమందికి, ఆ టాలెంట్ అంతా వాళ్ళు లోకములో మనుషుల మెప్పు కొరకు, మనుషులు ఇచ్చే డబ్బు కొరకు ఎక్కువగా దానికి ఫోకస్ చేశారు. కానీ అరే, ఇంత టాలెంట్ ఉంది, నేను దేవుని పనిలో దీన్ని ఎందుకు వినియోగించకూడదు? దేవుని పనిలో వినియోగిస్తే నాకేం వచ్చింది? అదే నేను లోకంలో ఈ టాలెంట్ని వినియోగించాను అనుకో, నాకు డబ్బు వచ్చింది, మెప్పు వచ్చింది మనుషుల దగ్గర నుంచి. దేవుని దగ్గర ఏమొచ్చింది? ఓకే, మనుషుల దగ్గర నుంచి మెప్పు వచ్చింది, డబ్బు వచ్చింది. ఎంతకాలం ఉంది? ఒకనాడు ఆ మనుషులు ఉండరు, వాళ్ళు ఇచ్చిన డబ్బు ఉండదు, ఆఖరికి నువ్వు కూడా ఉండవు. రేపు అక్కడికి పోయిన తర్వాత శూన్యం. రేపు అక్కడికి పోయిన తర్వాత శూన్యం కదా తమ్ముడు, చెల్లి. కానీ దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ దేవుని కొరకు అది వాడబడితే, ఒకవేళ మనుషుల మెప్పు, మనుషుల గొప్ప, మనుషుల డబ్బు నీకు దక్కకపోవచ్చు, కానీ నిత్యత్వంలో నిత్య బహుమానం నీకు రెడీగా ఉంటుంది. అది శాశ్వతమైంది. నేను అంటున్నాను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు బ్రతకడానికి వినియోగించుకో, అంతేకాదు కొంతమందిని బ్రతికించడానికి కూడా ఆ తలాంతుని ఏదో కోణంలో వాడు. ఏదైనా ఇక్కడే, దాటితే లేదు. చెవులు గలవారు ఆత్మస్వరం వినుగాక. మనం ప్రార్థన చేశాం, దేవా నాతో మాట్లాడని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మీరు అందరం నేర్చుకోవాల్సిందే. చెప్పండి, 2 చెప్పాను. ఏ దుర్వినియోగం చేయొద్దు? నంబర్ 1 ధనం. నంబర్ 2 సమయం. నంబర్ 3 ఇక్కడ చెప్పాడు, కృపను దుర్వినియోగం చేశారు అన్నాడు. కృపను. నంబర్ 4 వచ్చింది కృప. నేను తలాంతును కూడా చెప్పాను, నీకున్న టాలెంట్ని కూడా మీరు దేవుని కొరకు వాడకపోతే దుర్వినియోగం అయినట్టే, దేవుని కొరకు వాడితే సద్వినియోగం అయినట్టు. సో అది 3లో చేరిస్తే కృపను నిరర్థక దుర్వినియోగం చేయడం అనేది 4లోకి వచ్చింది. కొంచెం తొందరగా చెప్తున్నట్టు ఏమన్నా ఉందా? క్లియర్గానే ఉందా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. స్పష్టంగా ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, మీకు అర్థమవుతుంది, నాకు సంతోషం. ఏం ప్రాబ్లం, మళ్ళీ చెప్తాను నేను. దేవుడు నీకు ఇచ్చిన ధనం దేవుని కొరకు, ప్రజల కొరకు అది వాడబడితే సద్వినియోగం. అది లోక సంబంధమైన చెత్త కొరకు వాడబడితే దుర్వినియోగం. టైం, దేవుడు నీకు ఇచ్చిన టైం పిల్లల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, సువార్త ప్రకటన విషయంలో కానీ కరెక్ట్గా వినియోగపరచబడితే నీ టైం అది సద్వినియోగం. అలా కాకుండా నీ టైం రీల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, చెత్త ప్రసంగాలు చేసుకుంటా, చెత్త వాగుడు వాక్కుంటా, చెత్త మనుషులతో కూర్చొని చెత్త పోసుకోల కబుర్లో టైం నాశనం చేసుకుంటే పోయినట్టే. రెండు, 3 పిల్లల గురించి మాత్రం చెప్పింది మర్చిపోవద్దు. ముఖ్యంగా నీ పిల్లలు. నువ్వు సండే స్కూల్ ఒకవేళ చేసి కొంతమంది పిల్లల్ని దేవుని కోసం సంపాదిస్తే స్తోత్రం, మంచిది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, నీ పిల్లల మీద కనీసం నీ పిల్లల మీద దృష్టి పెట్టు. కొద్దిగా వాళ్ళకి టైం కేటాయించు. వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా ఉంటావు. ఒకవేళ నీ భర్త ఒకవేళ బిజీగా ఉండి పనిలో ఉంటే తల్లి నువ్వు వెంట పెట్టుకుంటా నీ పిల్లల్ని. ఆ తోటకు తీసుకెళ్ళు, అయితే మందిరానికి తీసుకొచ్చుకో, అంత ఆహారం పెట్టించు, కూర్చోబెట్టు, మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడు. వెనక ఆ పక్షులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, చూడండి, కాస్త పిల్లల్ని తిప్పండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి. పిల్లల్ని దేవుని కొరకు ప్రభావితం చేయండి. బయట పిల్లల సెకండ్, ముందు నీ పిల్లల్ని ప్రభావితం చేయి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఏంటో, దేవునిలో ఉన్న సంతోషం ఏంటో, దేవునిలో ఉన్న ధైర్యం ఏంటో, దేవునిలో ఉన్న ఆదరణ ఏంటో, ప్రార్థన విలువేంటో, ప్రార్థన ద్వారా వచ్చిన విజయాలేంటో చెప్పు తల్లి. నువ్వు నేర్పుకోరమ్మా, నేర్పుకోరా, నీ బిడ్డలకి నేర్పుకోరా. మోకాళ్ళు ఇటు నేర్పురా తల్లి. వాళ్ళని ప్రార్థనా పరులుగా తీర్చాము. వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రోత్సహించు, పాడితే ప్రోత్సహించు. మా అమ్మకు చదువు లేదు, కానీ నేను ఎలా పాడినా బాగుందయ్యా పాడనేది. మా అమ్మ చేసిన మేలు నాకు అతిపెద్ద మేలు ఏంది ఈ లైఫ్లో అంటే, ఒకటి జన్మనివ్వటం, రెండవది నాకు దేవుడిచ్చినటువంటి తలాంతుని డెవలప్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయటం. నా మొదటి ఫ్యాన్ అమ్మ. నేను ఎంత చండాలంగా పాడినా సరే, అబ్బా బాగా పాడావయ్యా అని. ఈరోజు ఏదో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని నేను పాడిన పాట మీరు వింటున్నారుగా, వింటున్నారా? రైట్. అది నేను ప్రోత్సహించబడటానికి అమ్మ మంచి ప్రోత్సాహకురాలుగా ఉండింది. నాన్న దిద్దుబాటు, అమ్మ ప్రోత్సాహం. నాన్న మెచ్చుకోడు, పాడతా ఉంటే తప్పు పాడితే అదేందయ్యా అంటాడు. ఎప్పుడన్నా చూడు విమర్శిస్తానే ఉంటాడు, నన్ను మెచ్చుకోడేంది అనుకుంటా ఉంటాను నేను. మెచ్చుకోడు ఆయన. ఎప్పుడన్నా చూడు నేను పాడితే బాగానే ఉంది కానీ అక్కడ ఆ ఫలానా దగ్గర తేడా అన్నావు అంట. మా అమ్మ దగ్గరికి పోతా, ఇక ఎంత దరిద్రంగా పాడినా అబ్బా బాగుంది, ఇంకో పాట పాడాయ. అంటే నాన్న దగ్గర దిద్దుబాటు, అమ్మ దగ్గర ప్రోత్సాహం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలం చిన్నప్పటి నుంచి అదొక సాధన అలా వచ్చింది. నాకు తెలియదు ఈ ప్రణాళిక, కానీ ఈరోజు ఏదో పాడుతున్నాను. మీరు హింసలా కాకుండా, హింసరాగంలా కాకుండా హంసరాగంలాగా కాస్త ఏదో ఆనందపడుతున్నారంటే ఫస్ట్ దేవుని కృప, రెండోది అమ్మ. రేపు నీ బిడ్డ నీ గురించి చెప్పుకోవద్దా? ఒక్కసారి ఆలోచించు. రేపు నీ గురించి మా అమ్మ
నన్ను దేవుళ్ళో పెంచింది మా అమ్మ, భక్తి నేర్పింది మా అమ్మ, ఆత్మీయత నేర్పింది మా అమ్మ. నా తల్లి వెంటబడేది పిచ్చిగా నువ్వు నువ్వు ఒకవేళ కన్ను మూసినా సరే నీ బిడ్డ తన బ్రతుకంతా నిన్ను గుర్తు చేసుకుంటానే ఉంటాడు. మా నాన్న నన్ను ఎంకరేజ్ చేశాడు. మా నాన్న వెంట పెట్టుకుని వెళ్ళేవాడు, మోకాళ్ళ మీద ఉండేవాడు, నాకు మోకాళ్ళు వేయటం నేర్పాడు. మంచి ప్రార్థనాపరుడు మా నాన్న, భక్తిపరుడు మా నాన్న. మాకు ఏసైని ఇచ్చాడు, పెద్ద ఆస్తిగా మాకు ఏసైని ఇచ్చాడు. నీతిగా బతకటం నేర్పాడు. ఒకటి దానికి ఆశించకుండా, ఒకటి దాన్ని ప్రలోభించకుండా, తప్పుడు పనులు చేయకుండా, తప్పు నాన్న అట్లా ఉండకూడదు ఇట్లా ఉండ, మాకు అన్ని హద్దులు నేర్పి ఒక స్నేహితుడిగా మాతో సహవాసం చేసి మా నాన్న మాకు నేర్పాడు అని రేపు నీ బిడ్డ చెప్పుకోవాలి కదా. సోదరుడా, ఒకసారి ఆలోచించు నాయన, ఒకసారి ఆలోచించమ్మా. ఎవరో నేర్పితే నేను నేర్చుకున్నాను అనకూడదు నాన్న. మా అమ్మ నాకు నేర్పింది, మా నాన్న నాకు నేర్పాడు. మా నాన్న గురించి నేను తరచుగా ఏం చెప్తాను తెలుసా? మా నాన్న నాకు నాన్న కదా, ఆయన నాకు ఫ్రెండ్ అని చెప్తాను నేను. నాకు 12, నాకు 10, నాకు తెలిసి ఒక 10-11 సంవత్సరాల ప్రాయం వరకు ఆయన నన్ను శిక్షణ, గద్దింపు అదంతా చేశాడు. నాకు 12 సంవత్సరం ప్రాయం దగ్గర నుంచి ఆయన, నేను చెప్పటం, ఆయన అంత పెద్దోడై ఉండి అలా చేద్దామా, బాగానే ఆలోచించావు నాయన అని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. శాసించడం, కమాండ్ చేయటం కాదు, నా ఆలోచనలకు విలువలు ఇచ్చాడు, ప్రోత్సహించాడు, ఫ్రెండ్లీగా వ్యవహరించాడు. ఆయనకి 70 ఏళ్ల ప్రాయం ఇంచుమించు. ఆయనకి నేను సువార్త చెప్తే ఆ సువార్త విని ఆయన కూడా ఒక విజన్ చూసి, ఒక దర్శనం చూసి మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది సంతోషంగా అయ్యా ప్రార్థన చేయి అని పిలిచాడు నన్ను. మొదట తటపాయించిన తర్వాత నేను సందేహం లేకుండా ప్రార్థన చేశాను. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రే కావచ్చు, కానీ స్పిరిచువల్గా నేను గన్నవాడు ఆయన. శారీరకంగా ఆయన నాకు జన్మనిస్తే ఆత్మీయంగా నేను గన్న సంతానంలో ఒకడు ఆయన. రేపు నా లిస్టులో ఉంటాడు అక్కడ, ఎందుకంటే ఆయన సువార్త పరిచయం చేసింది నేనే కాబట్టి. ఆ రూపేణ నేను దైవ సేవలోకి వచ్చాను కనుక నాన్న మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవాడిని. ఎందుకు చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించబడతారని చెప్తున్నాను నేను. అయితే మా అమ్మ గొప్పది, మా అయ్య గొప్పడని కాదు. మీ నాన్న మీకు గొప్ప, మా నాన్న మాకు గొప్ప. మా నాన్న గొప్ప అంటే నీకు నచ్చుద్ది అయింది, నీకు నచ్చదని నాకు తెలుసు. నచ్చినా నచ్చకపోయినా దాన్ని ప్రోత్సాహంగా తీసుకుంటావు కదా. ఏదో ఒకవేళ నేను సంతోషిస్తానని నిజంగా ఆ అమ్మ నాన్న చాలా గొప్ప, లేదు నా ఆనందం కోసం మీరు అంటే అంటుండొచ్చు, కానీ మీకు మీ హృదయంలో మీ అమ్మ నాన్న గొప్ప అని మీకు ఉంటుంది కదా. అలాగే నా తల్లిదండ్రులు గొప్ప అని నాకు హృదయంలో కూడా. నేను అంటున్నాను ఏంటంటే, రేపు నువ్వు కన్న బిడ్డలు నీ గురించి చెప్పుకోవడానికి ఇంత సాక్ష్యం నిలబెట్టుకోమ్మా అని చెప్తున్నాను నేను. దానికి ఇదే టైం అని చెప్తున్నాను, ఇది దాటితే లేదని చెప్తున్నాను. ఓకేనా? అయిపోయింది. ఈ అంశాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. కృపను దుర్వినియోగం చేసేటువంటి ఈ మూక బయలుదేరింది. దేవుడు మనకు కృపనిచ్చాడు. కృప ఎందుకంటే, అడుగులు తడబడి జారితే తిరిగి లేవటానికి కృప ఆధారం అవుతుంది. అంతేగాని పాపం చేయటానికి, ధైర్యం తెచ్చుకోవడానికి కృప ఆధారం కాకూడదు. అర్థం కానంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను నేను ఇక్కడ. స్తోత్రం. పెద్దగా చెప్పండి. దేవుని కృప దేనికంటే, నీ అడుగులు తడబడి జారి పడితే నువ్వు తిరిగి దేవుని వైపు మళ్ళుకోవటానికి కృప